తరలారా అది చెప్పేది ఒగ్గులైన లోకన జడ పుణ్య శాస్త్రమైన జరగబోయే కథ కనుక శ్రీవంతుల శ్రీవల్లి కథ అన్నారమ్మ అలరేకుండి తరులారా ఉమాతనవరం విల రాజే సుభాస్థిర రాజు వారి అడవిల సుభద్రాదేవి వరద కరవడ 10 మంది కొడుకులేరు 10 మంది బిడ్డలు లేకపాయనమ్మ భార్య భర్తలు కలిసి కాపురం చేస్తున్నాడు ఒక కొడుకు కలిగిన కొడుకు పేరు మద్దరాజుని పేరు పెట్టుకున్నాడు బాగా పెంచగా 20 ఏళ్ళ కొడుకు పెరిగిండమ్మా మరి ఆ ఇంటి పిల్ల తీసుకొచ్చి కొడుకు పెళ్లి చేసి కొడుకు కొడలు పేరు దేవినమ్మ ఒకనాడు ఆ తల్లి వల్ల జరమంచి బంధువులు పడుకుంటే వాళ్ళారా కొడుకు దగ్గరకు వచ్చావా నువ్వు ఎందుకు లేవలేదే నీకేమనిపిస్తుందని కొడుకు ఒక మాట అడగకపాయనమ్మ కోడల పిల్లడు చత్తమడం ఎందుకు లేవలేదు లేసి మొహం కడుకోమని చెమ్మని చేతికి ఇయ్యకపాయనమ్మ అందుకే అని రవలార కోట్ల ధనం సంపాదించి పెట్టిన కోడలు అన్నాడు బిడ్డ కాదు అధిక బంగారం కట్టి సాగదొల్లని అన్నాడు కొడుకు అన్నారు కోడల బిడ్డ ముద్ద కాస్తారన్నారే ఒక కొడుకు కావాలారా కొడుకు తోడరా ఒక బిడ్డ ఉంటారు ఎవరెవడకల్లా భార్య భర్త కరవ తక్కువ మీ కాలం చేసినాడు ముందు కొండవాడి ధర్మంగా దానం చేసే కొడుకును వెనక మరల 7 సేటి బిడ్డ లేక బాయనమ్మ చిన్న బాయ్ వండ రోజున వేనవాడే సుభాష్ రాజు బావాళ్ళ మందిగా చిన్న బామ్మ సుభద్రదేవాడి పేరు పెట్టి పిలిచినప్పుడు తల్లి భర్త పిలువలు విన్నది అలా తెమ్మదవతకాలు పడ్డనా అయ్యో భర్త ఉప్పు అనుకున్నావా సంఖ్య అనుకున్నావా 20 అనుకున్నావా 20 అనుకున్నావా ఉప్పు ఎత్తినారు చెప్పడికాలు ఉండే బట్ట పిల్ల పడకాల
గోయిన పొర కథరా దొత్తింగల నాదా ఎక్కడ అక్కడ కాస్త దొత్తింగల నాదా ఎక్కడ ఎవరిని కోటల కాడ దొత్తింగల కాళ్ళకెళ్ళి చేతులకెళ్ళలేవు శ్రీశైలం ఓడికాడా అంతే తన భార్య కట్టిన భర్త కాళ్ళు కడగవచ్చునాదా అవును పిల్లు ఆయన కాళ్ళు ఆయన కరగడగా నీ కాలు అర్జున కదా నాయ్యా ఆయన మనది ఓ ఏనండి వాళ్ళ భార్య కాలు కడుగుతారు పిల్ల మరి ఎత్తి కరగవచ్చు కొడక మా బిడ్డ దగ్గర పోడా ఆయన ముందు పుణ్యం చేసుకుంటే బాబా చేసుకుంటా ఎర్ర బంగారం కొండగడ గుట్ల కొద్ది భాస్కర్ ఇంకా అయ్యో దట్లకు దాంట్లో ఇంకా ఎవలావా పంతిగారు అరే వరగాల చెప్తారు చూడు వాళ్ళ దగ్గర నవీను అంతే బత్తోకి రఘుపతి రావయ్యా దేవుడా ఆయన అసలుగా ఇలా మాట్లాడా ఆయన మనసు ఎందుకు వచ్చింది అసలుకపోదురా ఆయన అసలు అడిగినప్పుడే పెడతా అన్ని కాదురా కోయిలాలు ఒకటి అంత బిడ్డ ఎందుకు వచ్చిన మనిషి అసలుకపోదురా నా మోడ వచ్చిన అడిగినప్పుడే వారి దుర్తులు అంటేదిరా అట్లా మంది ఉన్నా బిడ్డల్లా నువ్వు అవతల తాడు చెప్తే అడ్డగోలు మిర్చి పండిందని అవతల వరకు గుంజిగా వరంగల్ పోతావు ఇక బగ్గ తిని బగ్గ తాగిరా అతకే బంది పెడతాడు వాడు గుంజిగాడు కోమలిని వెన్నుకొరకు రాదుకోవారా ఆయన పెద్ద బాధలు కూడా బుచ్చలు నువ్వు తాడు ఎందుకు కడతావు ఎందుకు మా మామది నాది ఎత్తుకోవాలి మొత్తం నాదవ మంతరాజా మన కొడుకు మంతరాజు వల్ల మాటలడా
కోడలు వేసేది రేఖ బిడ్డ అనుకున్నా అయ్యో అయ్యో నాగ బిడ్డ లేని ప్రేమతోనిగా కోడలు వ్యతిరేక బిడ్డ అనుకోని కడపతోని కనుకున్నా కన్న బిడ్డలు కాదుకున్నా నాకు కోడలైనా వ్యతిరేక దేవి ఒక్క మాట కదా చెమ్మని ఎది చేతికి పల్లెల బుక్కనన్న వేసి అత్తమ్మ తినని అన్నం పెట్టదాయే అందుకే అంటున్నారా భగవాను విత్తన పెద్దలే పెద్దరయ్యా కోటదన విత్తన కోడలు బిడ్డ కాదు కడపతోని అన్న బిడ్డ కావాలి ఇటుదైన గుడిదైన నా బిడ్డ నాకుంటే నా మాత్రం దుడ్డుకుంటే నా బిడ్డ ఆకలి అయితే తింటలే అవ్వ అని చెంబడండి నీళ్ళ అన్నం పెట్టి బిడ్డ సుభద్రదేవి లోకములు ఏ తల్లి అనుకుంటదమ్మా ఆడబిడ్డ లేని సాగు ఆనాద సాగు అందమ్మా కొడుకుతోట బిడ్డ ఉంటనమ్మా కొడుకుతోట బిడ్డ ఉంటనమ్మా మన కొడుకు మంతమారాలు మన కొడలు రేఖాదేవి ఏడేడు మేడల్ల బామ ఆడవిల్ల లేని సవానాలు సవన్నమ్మ కొడుకుతోడ బిడ్డ అన్నలకు చెల్లమన్నా కన్న బిడ్డ నేడు వందరమ్మ ఆడపిల్లలంటే తోటకూరలన్న వేబమా చిన్ననాడు బిడ్డ తిన్నది పెరగంగ బిడ్డ పెద్దది బిడ్డ పెద్ద పెరిగినాడు ఈడు వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉన్ననాడు ఏ తల్లిదండ్రికైనా నెత్తిల కుంపటన్నరమ్మా బామా సుభద్రాదేవి ఏ తల్లి అయిన అనుకుంటదమ్మా నాకు ఒక్క కొడుకు నాకొక్క బిడ్డ నా బిడ్డకి ఈడొచ్చిందో అని మన ఇంటి ముందు బాబా పనుకులు కొట్టి పని చేసి పైరాకు తోరణాలు కట్టి మన కొడుకు మన కొడుకు నువ్వు నేను కూడా నలుగురం కలిసి మన బిడ్డకు పెళ్లి చేస్తున్నాడు బిడ్డ కాళ్ళు కడిగి కన్యదానం చేసి అయ్యా నా పేరు తీసి నీ మెడకెత్తాను నా బిడ్డ పోయినామని అల్లుడు చేతులు పెట్టి బిడ్డను అత్తగారి భవనము దాకా నంపిన నాడే మనం కాలు రెక్కలు ఉడికి కాదు మన మంతాల పడ్డనాడు మంతాల పడ్డ ఏ తల్లిదండ్రులు అనుకుంటారమ్మా నా బిడ్డ అత్తగారి భవనములు ఉన్నది నా బిడ్డ ఓలత్తులు
నా బిడ్డ రేపొస్తుందో నా బిడ్డ ఏం చేస్తుందో అని మంతాల కూర్చున్న కాడ ఏ బిడ్డ అయినా నా బిడ్డ ఇవాళ వస్తుందో ఏం చేస్తుందో అని బాబా బిడ్డలు అయినా బిడ్డలు అయినా దాని చూస్తారమ్మా అత్తగారి భవనాలలో ఉన్నా ఆ బిడ్డలకు జలవంగానే మా అవ్వ మంచాల పడ్డది మా బాబు మంచాల పడ్డాడు నేను అమ్మను కూడా పోవాలి చేతిరర్థం లేకున్నా ఇంటి పక్కోళ్ళు ఇంటి గురికి బిడ్డ నేను అమ్మగారింటి పోతానా నా బలగాన్ని చూసుకోరచ్చి ఇది సిరివేలన పడితే వాళ్ళు చెప్పుకోవాలి మీరు కూడా మీరన పడుతుంది మా చెప్పాలా మీరెందుకు అత్తగారి గౌనవులున్నా ఏ బిడ్డ అనుకుంటుంది అమ్మ మంచాల పడ్డదంటే నేను అమ్మను చూడవాలి చేతులతో లేకున్నా బిడ్డ ఇంటి పక్కల ఇంటికి ఉరికి నేను అవ్వగారింటికి పోతానా నా బలగాన్ని చూసుకోరా మీకు కూలి కైకిలి కట్టావా 50 రూపాయలు బదులు కోరి బిడ్డ సర్ది కట్టుకోరి అమ్మ దగ్గరికి వచ్చి నీ బిడ్డ నచ్చిందే నీకు ఏ కొడుకు నీకు అన్నం అంటలేడా ఏ కూడను నీకు దానం అంటలేదా బిడ్డ గుండెలన్నీ నీళ్ళు కాగబెట్టి గుండెలన్నీ నీళ్ళు కాగబెట్టి తల్లిదండ్రి రాజులు వండుకున్నా పక్క బట్టలు తీసి తులిపి పిండి ఆరేసి తల దారం పోసి తల గురులు కదిరి అమ్మ మీకు గట్టి తెచ్చిన పాలు పోసి పడవకుండా మీకు జరగన్నం గట్టి తెచ్చినవ్వా అన్నం తింటురా అంటే బిడ్డ తెచ్చిన సర్ది తింటే ఏ తల్లిదండ్రికైనా నిమ్మలం అన్నారమ్మా అవ్వా నేను పోతాను ఇంటికాడ పని ఉన్నది 10 రోజుల కత్తన రంగని ఏ తల్లిదండ్రి అయినా తయారుగా అంగనే బట్టలు పుట్ట పట్టుకొని బస్సు దాకా పోయి బిడ్డ నువ్వు ఎక్కంగా బయలమవ్వా దిగంగా బయలం బిడ్డ అని అత్తగారి ఊరు బిడ్డల సాగనంపిన నాడు మనం కాలు రెక్కలు ఉడిగిగా మనం కాలు రెక్కలు ఉడిగి మనం మందాల వాడి ఊరికి దూరం అయ్యి కాడికి దగ్గరయ్యి మనం కన్ను మూసిన నాడు కన్ను మూసిన నాడు మనం కన్నా బిడ్డ 7 లక్షల బిడ్డ అవనతి పోయిన మొదలావు బిడ్డలకు తెలవంగానే ఏ బిడ్డ అయినా చేతుల పని చేతుల వదిలిపెట్టి తలుపు తాళవనకుండా కన్న బిడ్డ సంకనేసుకొని బిడ్డ బిడ్డ ఏడవాడాలెల్లా ఎడుకుంటా బిడ్డ బిడ్డలురికి వచ్చి అమ్మా నీ బిడ్డ నచ్చిందే నాన్న నీ ప్రాణం పోవంగా నీకు ఏ బిడ్డ అడిగి రాలేదా నీకు ఏ కొడుకు అడిగి రాలేదా గిరిగిరి ఊరికి వచ్చి బిడ్డ మొక్క బీది బట్ట తీసి మొక్కల మొక్క పెట్టి చిన్ననాటి నుంచి బిడ్డలు తరుచుకుంటాము మళ్ళీ ఎత్తుకుంటా దాన్ని పోసుకుంటా కోడి వెంటలు అయిపోయినట్టు మన బిడ్డ ఎడుతుంటే వాడు లంగైన దొంగైనా ఓ అన్నుంటే అయ్య వీధికి వెళ్ళి లేదు బిడ్డు అన్న దగ్గర గురికి ఓ అన్న నాన్న ప్రాణం పోవంగా నేను దగ్గర ఉంటరా నన్ను తీసి నీ చేతులు పెట్టి నా బిడ్డ పైన వారి చేతిలోనా పెట్టి చేతిలోనా పెట్టి నాన్న రావే నాన్న
అవయ్యలేని బిడ్డను చేసిందా నేను అవ్వలేని బిడ్డనంటే నన్ను అయ్యలేని బిడ్డను చేసిందా అని అన్న మీద పడి తెల్ల మీద పడి అన్న బిడ్డ పేడ కొమ్ము పడ్డా ఏడవాడాలి మా నాన్న పోతాడంట అందరికి దండం పెట్టుకుంటా బిడ్డ మన బిడ్డ అట్టంటే ఎవరికన్నా బిడ్డ అంటే సుభాశీల నగర వేలేది సుభాశీల రాజు భార్య సుభద్రదేవి బాబా బిడ్డ దూరమ్మ మన బిడ్డ ఎడితే ఆడపిల్లలు ఎడితే అందరు ఎడుతూ బాబా ఆడపిల్లలు లేని సౌదవారాలు సున్నయి లేని పెళ్లి చేయవద్దు తల్లైన అనుకుంటారమ్మా కోరిక గల్ల కొడుకు ఉండాలి బలగమెత్తి పాడే నాకు బిడ్డ ఉండవాలి బిడ్డ ఉండవాలి ఓ బిడ్డ ఏ తల్లైననుకుంటది బలగమెత్తి పాడే బిడ్డ అంటే బామ కోట్లాది ఆస్తి లక్షలాది డబ్బు కోట్ల ఆస్తి సంపాదించిన కోడలు ఏనాటికి బిడ్డ కాదంటారు అతిగా బంగారం పెట్టిన అల్లుడు కొడుకైతాడా బామ మనకు కొడుకుతోడా బిడ్డ బిడ్డ లేక బామ చిన్న పోయినా ఇవాళ కాలు రెక్కలు ఉడికి అంతంత పొద్దెక్కి ఆకటల్ల దాటిందయ్యా అత్తమ్మ నీకేమైందని ఒక్క మాట అడగలేదన్నావు అదే మన బిడ్డ అయితే అవ్వ పొద్దెక్కిందే అమ్మటల్ల పొద్దయింది అవ్వ నీ కాళ్ళు నొత్తందా నీ ఏళ్ళు నొత్తందా అవ నీకేమైందని మంత గాడికి వచ్చింది చెమడని నీళ్ళు తెచ్చి బావ ముఖ కడుకో నీకు ఆకలి అయితే లేదా నువ్వు అన్న వేసు కత్తాగా నువ్వు అన్నవు తింటూరాయే మరవే ఆ బిడ్డ అడుగు బాబా ఆడపిల్లలు లేని సాగుదావారాలు బిడ్డలు బిడ్డాలంటే ఏ దేవుని గుళ్ళే మన్ను మోతి కన్నీళ్ళు మనకు బాకీ లేవా ఒక్క మాట మాటలంటే నాదా గుండెలకు అన్నలున్న కాడ చెల్లెలు ఉండాలి చెల్లెలున్న కాడ గంట సమ్ములు ఉండాలి ఆడమన్నతో రాకపోగలంటారు అయ్యో నా ఆడపిల్లలు లేనున్న బాధలు గిట్టుడానికి ఇప్పుడు అర్థమాయనయ్యా కొడుకుతోట మనకు ఎడ్డితో గుడ్డిదో మనకొక్క బిడ్డ ఆడపిల్ల ఉంటే వల్ల ఈ దుఃఖం మనకు ఉండబోవు నాదా నువ్వు ఒక్క మాట అంటే నాకొక్క మాట గుర్తొచ్చనాదా ఇవాళ ఇక్కడ జరిగేది పండుగ ఈ గోవిందాపురం గ్రామంలో జరిగేది పండుగ నాదు ఈ ముప్పువారిళ్ళల్లా సలిపోయినక తండ్రి కుమారస్వామి అనుకున్నాడు ఆ తల్లైనా లక్ష్యం అనుకున్నది అమ్మ చిన్ని చిన్ని మొగ్గల్లారా చిన్ని చిన్ని మొగ్గల్లారా చిన్నవైన కన్ను తండ్రి ఈ తండ్రి కుమారస్వామి చిన్నవైన కన్ను తల్లి తల్లి లక్ష్మమ్మ భార్య భరతాలు కొడుకులు లేరినాడా బిడ్డలు లేరినాడు మాది పుట్టడు బలగా మా పుట్టడు బలగవునా నా కడుపు వండాలే కన్న పేరు